అగ్నిసాక్షిగా ఎపిసోడ్ 45. రేవంత్ గారు, నిష్కాకి యాక్సిడెంట్ అయిందట. హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. తన మొబైల్లో లాస్ట్ కాల్ నాది ఉండడంతో నాకు కాల్ చేశారు అంటూ ఏడుస్తుంది. చిన్నప్పటి నుండి అపురూపంగా పెంచుకున్న చెల్లికి యాక్సిడెంట్ అని తెలియగానే అతనికి గుండెని మెలిపెట్టిన బాధ. కళ్ళల్లో నీళ్లు నిండగా ఏ హాస్పిటల్ అంటూ అడుగుతాడు. నందు చెప్పగానే నువ్వేడవకు. నానీకి నిదానంగా చెప్పి ఇద్దరు బయలుదేరండి. నేనిట్నుండి ఇటే వచ్చేస్తాను అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు. నందు చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చేస్తుంది. నిషుతో అంతగా అనుబంధం పెనవేసుకుపోతుంది ఆమెకి. మెల్లగా తేరుకొని అన్నపూర్ణ రూమ్కి వెళ్తుంది. బాగా ఏడ్చినట్లున్న నందు మొహం చూసి అన్నపూర్ణ కంగారు పడుతూ ఏమైందే అంటూ ఆమె దగ్గరకు వస్తుంది. అమ్మమ్మ, నిషుకి యాక్సిడెంట్ అయిందట. హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటుంది మరలా ఏడుపుని నొక్కిపెట్టి. ఏం మాట్లాడుతున్నావే అంటుంది కంగారు పడుతూ. తనని తాను తమాయించుకుంటూ ఆమె పరిస్థితిని చూసి ఆమెని బెడ్ మీద కూర్చోపెట్టి వాటర్ ఇస్తుంది. వాటర్ తాగి కొద్దిగా రిలాక్స్ అయిన ఆమె కనులలో నీరు నిండుతుంది. చిన్నప్పటి నుండి అపురూపంగా తన చేతుల మీదుగా పెంచుతుంది కనుక. మీరు దిగులు పడకండి, తనకేమీ కాదు, వెళ్దాం ప్లీజ్ అంటుంది. కళ్ళు తుడుచుకొని బాధని అణుచుకుంటూ నందు వెంట బయలుదేరుతుంది అన్నపూర్ణ. ముందుగా హాస్పిటల్కి రేవంత్ చేరుకుంటాడు. వివరాలు తెలుసుకొని ఎమర్జెన్సీకి చేరుకుంటాడు. అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది నిష్కాకి. చెల్లిని గాయాలతో చూసిన రేవంత్ బాధ వర్ణనాతీతం. అప్పుడే డాక్టర్ బయటకి వస్తాడు. బాధని తమాయించుకుంటూ అతని దగ్గరకు వెళ్తాడు రేవంత్. డాక్టర్, మా చెల్లికెలా ఉంది అంటూ అడుగుతాడు లోపల ఉన్న నిషుని చూపించి. ఆ పేషెంట్ తాలూకా మీరేనా? అవును డాక్టర్, తన్నా చెల్లెలు. అంతా ఓకేనా? గాయాలయ్యాయి యాక్సిడెంట్ వలన, కానీ ప్రాణాలకే ప్రమాదం లేదు. ఆపరేషన్ చేయాలి, మీకోసమే చూస్తున్నాము. మీరు ఫార్మాలిటీస్ క్లోజ్ చేస్తే మేం సర్జరీ చేస్తాము అని చెప్తాడు డాక్టర్. వెంటనే కన్సెంట్ ఫామ్ మీద సైన్ చేసి బిల్ కట్టి వస్తాడు రేవంత్. నిష్కాని వెంటనే ఆపరేషన్కు తీసుకువెళ్తారు. తనని అలా తీసుకువెళ్లటం, ఇలా లోపలికి అడుగు పెడతారు నందు వాళ్ళు. డీటెయిల్స్ కనుక్కొని థియేటర్ వైపు వస్తారు. వాళ్ళు వచ్చేసరికి రేవంత్ చైర్లో కూర్చొని ఉంటాడు డల్గా. ఎలా ఉంది రేవంత్ గారు అంటూ కంగారు పడుతూ అడుగుతుంది నందు. వాళ్ళిద్దరి మొహాలు చూస్తాడు రేవంత్. నందు బాగా ఏడ్చినట్లుగా ఉంది అని అర్థమవుతుంది. అన్నపూర్ణ మొహంలో కూడా బాధ, కంగారు కనిపిస్తుంటే ఇద్దరినీ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోబెడతాడు. కంగారు పడకండి, యాక్సిడెంట్ వలన దెబ్బలు బాగా తగిలాయి, ఆపరేషన్ చేస్తున్నారు, కానీ ప్రాణభయం లేదు. మీరు కంగారు పడకండి అంటూ చెప్తాడు. ఇద్దరికీ కొంత ఊరట లభించినా ఆపరేషన్ గురించి గుర్తుకు వచ్చి బాధగా అనిపిస్తుంది. అమ్మ అమ్మ అంటూ తన చుట్టూ తిరిగే నిష్కాకి ఇలా కావటం నందు తట్టుకోలేకపోతుంది. చిన్నగా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవ్వరూ ఎవర్ని ఓదార్చే పరిస్థితిలో లేరు. అందరూ ఎవరి ఆలోచనలో వారు ఉంటారు. సుమారు 2 గంటల తర్వాత ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. డాక్టర్ బయటకు రాగానే అందరూ ఎదురు వెళ్తారు. ఎలా ఉంది డాక్టర్? చెప్పానుగా, ప్రాణానికే ప్రమాదం లేదు. దెబ్బలు బాగా తగలడం వలన ఆపరేషన్ చేయవలసి వచ్చింది. తొందరలోనే కోలుకుంటుంది అని చెప్పి వెళ్తాడు. అందరూ అక్కడే కూర్చుంటారు. కొన్ని గంటల తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. ఒక్కొక్కరు వెళ్లి చూసి వస్తారు. నిష్కాకి ఇంకా స్పృహ రాలేదు. నందుని, అన్నపూర్ణని ఇంటికి వెళ్ళమంటాడు రేవంత్. కానీ ఇద్దరూ ససేమీరా అనటంతో ఇక హాస్పిటల్ వాళ్లతో మాట్లాడి అక్కడే ఒక రూమ్ తీసుకుంటాడు. మామూలుగా ఫ్రెష్ అవ్వండి, రేపు మార్నింగ్ మనిద్దరం వెళ్ళి కావాల్సినవి తీసుకువద్దాం అని నందుకి చెప్పి వాళ్ళకి ఫుడ్ తీసుకురావటానికి వెళ్తాడు. ఇద్దరూ ఫేస్ వాష్ చేసుకుని కూర్చుంటారు. కొద్దిసేపటికి రేవంత్ ఫుడ్ తీసుకువచ్చి ఇద్దరిని తినమంటాడు. ఇద్దరూ ససేమీరా అనడంతో రేవంత్ కోపంతో ఒక చూపు చూస్తాడు నందు వైపు. వెంటనే ప్యాకెట్ తీసుకుని అన్నపూర్ణకి ఇస్తుంది తినమని.
ఆమె వద్దు అన్నా బ్రతిమాలి తినిపిస్తుంది. ఆమె తిన్న తర్వాత మరో పార్సెల్ విప్పి రేవంత్ ముందు పెడుతుంది నందు. నేనాల్రెడీ తినే వచ్చాను అంటూ మొహం తిప్పుకుంటాడు రేవంత్. రేవంత్ తినలేదని నందుకి అర్థమవడంతో విసురుగా మొహం తన వైపుకు తిప్పి నోట్లో పెడుతుంది. మౌనంగా తినడం మొదలు పెడతాడు రేవంత్ మారు మాట్లాడకుండా. మా అందరినీ చూసుకోవాల్సింది మీరే. మీరు బావుంటేనే మమ్మల్ని చూసుకోగలరు అంటూ తనకి తినిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా తిను అని రేవంత్ చెప్పడంతో అతనికి తినిపిస్తూ తను కూడా తినేస్తుంది. అన్నపూర్ణని రెస్ట్ తీసుకోమని చెప్పి ఇద్దరూ మరలా ఐసీయూ దగ్గరికి వస్తారు. అక్కడ చైర్లో కూర్చుంటారు. ఇద్దరికీ మనసు నిండా దిగులు. కన్నీరు కారుస్తున్న నందుని చూసి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటాడు. రేవంత్ని గట్టిగా హత్తుకొని మరింతగా ఏడుస్తుంది నందు. కూల్ మా, కొన్ని రోజుల్లో నిషుని డిశ్చార్జ్ కూడా చేస్తారు. నువ్వంతలా ఏడవకు. అసలే నిషు గురించి చెప్పలేనంత బాధ ఉంటే నీ ఏడుపు నాకు మరింత బాధగా ఉంది. నేను నిన్ను ఇలా చూడలేను. ప్లీజ్ అనటంతో నందు కళ్ళు తుడుచుకొని రేవంత్ని హత్తుకొని అలాగే ఉండిపోతుంది. మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది అదే దిగులుతో. రేవంత్ తనని గట్టిగా పట్టుకొని అలానే తల గోడకు ఆంచుతాడు. మధ్యరాత్రి కళ్ళు తెరిచిన రేవంత్ తన మీద అలానే నిద్రపోతున్న నందుని మెల్లిగా గోడకు ఆనించి వెళ్ళి ఒకసారి నిష్కాని చూసి వస్తాడు. ఇంకా స్పృహ రాలేదు. మరలా వచ్చి బయట కూర్చుంటాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.